కవిత మేడం దగ్గరికి వచ్చేసాను. అసలు ఉమెన్స్ డే గురించి మరిన్ని విషయాలు మేడంని అడిగి తెలుసుకుందాం. ఉమెన్స్ డే స్పెషల్గా అసలు ఉమెన్స్ డే అంటే మీరేమంటారు మీ మాటల్లో? ఎవ్రీ డే ఈజ్ ఏ ఉమెన్స్ డే అండి. ఎందుకంటే మహిళ లేని రోజు అనేది లేదు. ఇంట్లో అమ్మాయి లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది అనేది అమ్మాయిల కంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కే బాగా తెలుసు. సో ఎవ్రీ డే ఈజ్ ఏ ఉమెన్స్ డే. ఒకరోజు వాళ్ళ కోసం ప్రత్యేకంగా పెట్టి వాళ్ళ ఇష్యూస్ డిస్కస్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకొని ఇంకా బెటర్గా వాళ్ళకి హ్యాపీనెస్ పంచాలి అనే ఉద్దేశంతో అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి కూడా కొంత అవకాశం కల్పించి ఓవరాల్గా విమెన్ని ముందుకు తీసుకొచ్చి ఒక ఇగాలిటేరియన్ సొసైటీ అనేది తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ విమెన్స్ డే అనేది ఇయర్ మార్క్ చేశారు. అంటే ఒక రోజు కనీసం డిస్కస్ చేస్తే ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేది అందరికీ తెలుస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ రోల్ ఏంటనేది తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే అందరూ సెన్సిటైజ్ అవుతారు. ఆ రకంగా ఒకటి పెట్టుకోవడం మంచిదని సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ నా ఉద్దేశంలో 365 days కూడా విమెన్స్ డేనే. అదే మ్యామ్, ఇప్పుడు March 8 స్పెషల్గా ఉమెన్స్కి ఉమెన్స్ డే అని పెట్టారు. అంటే ఉమెన్కి March 8 మాత్రమే వాల్యూ ఇవ్వాలా, లేకుంటే 365 days కూడా వాల్యూ ఇవ్వాలని అనుకుంటారా? అదేనండి, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. యాక్చువల్గా విమెన్స్ డే రోజు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, బట్ ఎవ్రీ డే కూడా అట్లాగే ఇవ్వాలి. 365 days కూడా అంటే ఇచ్చే విధంగా ఇద్దరూ ఉండాలి, మేల్ అండ్ ఫీమేల్ కూడా. నేను ఫీమేల్ కాబట్టి నాకు వాల్యూ ఇవ్వాలన్నట్టు కాకుండా వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ ఇది అనేది వాళ్ళు పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవడం అనేది ఎవ్రీ డే ఈజ్ ఏ విమెన్స్ డే, ఎవ్రీ డే ఈజ్ ఏ మ్యాన్స్ డే అవుతుంది. ఇప్పుడు అంటే ఉమెన్ కొంచెం అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారు, కొద్దిగా ఇంకా బెటర్గా పైకి రావాల్సిన ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఉమెన్స్ డే చేస్తున్నాం మనం. బట్ వన్స్ వీళ్ళందరూ డెవలప్ అయ్యి మేల్ కన్నా ఇంకా హై పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మేల్స్ అంటే మెన్స్ డే చేసుకోవాల్సిన సందర్భం కూడా రావచ్చు. సో అది మనం చెప్పలేము అంతగా వీళ్ళు ఇదైనప్పుడు. సో దాన్ని బట్టి ఏంటంటే ఎవ్రీ డే కూడా మనం హ్యుమానిటీని సెలబ్రేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఆన్ జెండర్ బేసిస్ విమెన్స్ డే లేకపోతే మెన్స్ డే అనేది కాకుండా హ్యుమానిటీని రెస్పెక్ట్ చేసి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండరు మన రోల్ క్లారిటీ ఉండి చేసినప్పుడు అది రోజు కూడా హ్యాపీగా ఉంటుంది మనకి. అంటే మీరు షీ టీమ్ అధికారిగా ఉన్నారు. సో మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలన్న థాట్స్ మీకు ఎలా ఉంటాయి మ్యామ్? ఓకే, ప్రజెంట్ నేను డీసీపీ విమెన్ సేఫ్టీ అట్లాగే సైబర్ క్రైమ్స్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను. దీనిలో కంప్లైంట్స్ విమెన్ రిలేటెడ్వి మనకి ఉమెన్ పోలీస్ స్టేషన్స్లో డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్స్ వస్తాయి. అట్లాగే హెరాస్మెంట్ టీజింగ్ కంప్లైంట్స్ వస్తాయి షీ టీమ్స్లో. అట్లాగే సైబర్ దానిలో ఆన్లైన్ స్టాకింగ్ లేకపోతే మార్ఫింగ్ ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తాయి. సో వీటన్నిటిలో దేనిలో ఏ కంప్లైంట్ వచ్చినా మనకి ఈ విమెన్ ఎవరైతే వస్తారో కొంతమంది బోల్డ్గా వచ్చి కంప్లైంట్ ఇస్తారు, యాక్షన్ కావాలని అడుగుతారు. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఈ అమ్మాయిలు ఏంటంటే ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ అవుతుంది కంప్లైంట్ ఇస్తే. అంటే హస్బెండ్ నిజంగానే హెరాస్ చేస్తుంటాడు, ఇల్లాస్ కూడా చేస్తుంటారు, బట్ పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్నట్టు భయపడుతుంటారు. సో కౌన్సిలింగ్ తోటి సెట్ అయిపోతే, అది కూడా వితౌట్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ సెట్ అయితే మంచిది అన్న అభిప్రాయంలో ఉంటారు. అది కరెక్టే. అంటే థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎస్పెషల్లీ ఏదో మనము కర్ర పెట్టి మీరు బాగుండాలి అని చెప్తే బాగోవడం అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకొని హెరాస్మెంట్ చేయకూడదు అనేది వాళ్ళు రియలైజ్ కావాలి. అది లేనప్పుడే వీళ్ళు రావాల్సిన అవసరం వస్తుంది. సో ఇలాంటి మహిళలు భయపడకుండా పోలీసుని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఏ విధంగా సెట్ చేయాలనేది చూసి దాని ప్రకారమే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. పోలీస్ దగ్గరికి వచ్చినందువల్ల వాళ్ళకి జరిగే నష్టం అయితే ఉండదు. అట్లాగే షీ టీమ్స్లో కానీ లేకపోతే సైబర్ కానీ ఇంకే కంప్లైంట్ అయినా ఏ రకమైనటువంటి ఫిర్యాదు అయినా కానీ వాళ్ళ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం మనము. ఎలాంటి భయం లేకుండా వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు తరోగా వెరిఫై చేసి ఎవిడెన్స్ బేస్డ్గా మనం యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే.